సో ఫస్ట్ మనం ఇక్కడ వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేయాలి అంటే మనం ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటాం దీన్ని. ఈ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కాన్ఫిగర్ చేయాలి అంటే సో మనం మెయిన్గా 2 సర్వీసెస్ మనం కాన్ఫిగర్ చేయాలి. ఒకటి వెబ్ సర్వర్, సర్వర్. ఓకే, సో వెబ్ సర్వర్ ఏంటి, ఎఫ్టిపి సర్వర్ ఏంటి అనేది మనం చూసినట్టయితే వెబ్ సర్వర్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ త్రూ నెట్వర్క్ మనం పాస్ చేయటం. అంటే లైక్ ఒక వెబ్ పేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దాన్ని మనం వెబ్ సర్వర్. అలా కాకుండా మన దగ్గర ఉండేటువంటి డేటా ఏదైతే ఉందో లైక్ ఫైల్ కావచ్చు, ఫోల్డర్స్ కావచ్చు, సో ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా మన నెట్వర్క్ నుంచి వేరే నెట్వర్క్లో ఉన్నటువంటి డివైజెస్ కనుక పాస్ చేస్తే దాన్ని ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. అంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పేజ్ మాత్రమే పాస్ చేస్తే సో దాన్ని మనం వెబ్ సర్వర్ అంటాము. అలా కాకుండా డేటాని పాస్ చేస్తే దాన్ని మనం ఎఫ్టిపి సర్వర్ అంటాం. ఇలా ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి 2 సర్వర్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఓకే, సో ఇలా ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసే సర్వీసెస్ 2 సర్వీసెస్ ఏంటి, వెబ్ సర్వర్, ఎఫ్టిపి సర్వర్. ఓకే, సో అందులో ఇప్పుడు ఫస్ట్ మనం వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేయాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ అయి ఉండాలి. వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏ వెబ్ పేజ్ అయితే మనం షేర్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్ పేజ్ ఉండాలి. థర్డ్ వన్, ఓకే, సో వెబ్ సైట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వెబ్ హోస్టింగ్ చేయాలి. ఈ 4 స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి, వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి, తర్వాత వెబ్ హోస్టింగ్ చేయాలి. ఓకే, అంటే వెబ్సైట్ క్రియేట్ చేసి వెబ్ హోస్టింగ్ చేయాలి. ఓకే, వెబ్సైట్ క్రియేషన్, వెబ్ హోస్టింగ్. యాక్చువల్గా ఇవి 2 సేమ్ ఉంటాయి, సేమ్ కాన్ఫిగరేషన్. ఓకే, సేమ్ కాన్ఫిగరేషన్ ఇవి 2. సో ఇవి 2 కూడా సేమ్ కాన్ఫిగరేషన్ చేస్తాము. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వెబ్సైట్ అండ్ వెబ్ హోస్టింగ్ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాము. వెబ్సైట్ ఫస్ట్ క్రియేట్ చేస్తాము, తర్వాత వెబ్ సర్వర్ అనేది కాన్ఫిగర్ చేస్తాము. ఓకే, సో అందులో ఫస్ట్ మనం వెబ్ సర్వీస్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గో టు ప్రోగ్రామ్స్, administrative tools, configure your server wizard. Okay, so configure your server wizard లోకి వెళ్తాము. సో ఇక్కడ ఈ configure your server wizard లో నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేయాలి. చూడండి, వెబ్ సర్వీస్ అంటే అప్లికేషన్ సర్వర్. సో ఇక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. చూడండి, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇక్కడ ఇందులో నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఇన్స్టాల్ అవుతాయి. అప్లికేషన్ సర్వర్ ప్రొవైడ్ ద కోర్ టెక్నాలజీస్ రిక్వైర్డ్ టు బిల్డ్, ఓకే, డిప్లాయ్ అండ్ ఆపరేట్ XML వెబ్ సర్వీస్, వెబ్ అప్లికేషన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ సర్వర్స్. ఓకే, సో ఇలా ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఇక్కడ మనం నెక్స్ట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. ఇదొక ప్రాసెస్. ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు అంటే ఫస్ట్ గో టు కంట్రోల్ ప్యానల్, and add or remove programs. Panel lo add or remove programs, add or remove Windows components. So ikkada ee add or remove Windows components lo select application server, tick mark cheyalsina avasaram ledhu, just select chesesi click on next or details కదా. టిక్ మార్క్ సెలెక్ట్ చేస్తేనేమో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. సో లేదంటే జస్ట్ అప్లికేషన్ సర్వర్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్ క్లిక్ చేస్తాం. డీటెయిల్స్లో ఫస్ట్ ఇక్కడ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఈ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది మనం సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, నెక్స్ట్. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు కంప్లీట్గా
సర్వీస్ అంతా కూడా ఇన్స్టాలేషన్ అయిపోతుంది అనమాట. సర్వీస్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. సర్వీస్ ఇన్స్టాలేషన్ జరిగితే ఏమవుతుందంటే సి డ్రైవ్ లో ఐనెట్ పబ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సి డ్రైవ్ లో ఐనెట్ పబ్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఎలా క్రియేట్ అవుతుందో చూడండి ఇక్కడ. లైక్ సి డ్రైవ్, సో ఇక్కడ ప్రజెంట్ అయితే మనకు ఐనెట్ పబ్ లేదు కదా, ఇప్పుడు ఈ సర్వీస్ ఇన్స్టాల్ అయితే ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ జస్ట్ ఓకే రిఫ్రెష్ చేయండి. సో మళ్ళీ మనం ఇక్కడ ఐనెట్ పబ్ అనేది క్రియేట్ అయింది. ఇలా సర్వీస్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అవ్వాలంటే మనం ఇక్కడ ఓకే ఇక్కడ కంప్లీట్ అవుతుంది చూడొచ్చారా. సో ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ ఫోల్డర్ యాక్సెసిబుల్ అవుతుంది. అంటే ఆ ఫోల్డర్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ఫోల్డర్ని యూజ్ చేయలేము అనమాట. యూజ్ చేయకూడదు. యూజ్ చేసినా అందులో నుంచి మన డేటాని యాక్సెస్ చేయలేము. సో ఇది మనకి ఇక్కడ ఉండేటువంటి సర్వీస్ ఇన్స్టాలేషన్. జనరల్గా మనం ఇప్పుడు 2008 సర్వర్ కానీ 9 సర్వర్ కానీ ఉందనుకోండి, డైరెక్ట్గా మనం కాన్ఫిగ్ యువర్ సర్వర్ విజార్డ్లో నుంచే సర్వీస్ ఇన్స్టాల్ చేస్తాం. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ నుంచి కూడా మనం సర్వీస్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఇందులో. సో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు మనం వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తున్నాము. వెబ్ సర్వీస్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. వెబ్ పేజ్ క్రియేట్ చేసే యాక్చువల్గా వెబ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేయం. సో ఇది మనకి కంప్లీట్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తారు. ఫినిష్. బట్ ఇక్కడ మనకు వెబ్ పేజ్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఒక శాంపుల్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను మీకు. సో ఫినిష్ చేసాము. ఫినిష్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అవుతుంది. క్లోజ్. క్లోజ్. సో క్లోజ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ అనేది వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఫస్ట్ మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఒక నోట్ ప్యాడ్లో ఫస్ట్ మనం HTML ప్రోగ్రామ్ రాయాలి. మనకి HTML ప్రోగ్రామ్ తెలియదు అనుకోండి, జస్ట్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. వెల్కమ్ టు మై వరల్డ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ ఈ పేజ్ సేవ్ చేయాలి. సేవ్ యాజ్. ఎక్కడ సేవ్ చేయాలి? ఇప్పుడు సి డ్రైవ్లో ఐనెట్ పబ్ క్రియేట్ అయింది కదా, ఇంటర్నెట్ పబ్లిషర్ అనేది. సో ఇందులో www రూట్. ఈ www రూట్లో మనం సేవ్ చేయాలి. ఏ నేమ్తో సేవ్ చేస్తాం? మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోండి ఇక్కడ. లైక్ web.html. web.html. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే. సేవ్. ఇప్పుడు ఆ పేజ్ అనేది సేవ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు సి డ్రైవ్లో ఐనెట్ పబ్లో మనం క్రియేట్ చేసినటువంటి ఒక వెబ్ పేజ్ ఉంది. web.html. ఓపెన్ చేస్తే ఇక్కడ జనరల్గా ఈ పేజ్ ఎలా ఓపెన్ అవుతుందంటే, మనకు ఓపెన్ అయినప్పుడు ఇలా పేజ్ ఓపెన్ అయిపోయి అందులో మన ఇన్ఫర్మేషన్ వెల్కమ్ టు మై వరల్డ్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇలా పేజ్ ఓపెన్ అవ్వాలి మనకి. సో ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక వెబ్ సర్వీస్ ఇన్స్టాల్ చేసాము, తర్వాత ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసాము. ఈ 2 స్టెప్స్ ఫస్ట్ మనం ఇక్కడ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఓకే. సో వెబ్సైట్ కోసం మనం గో టు ప్రోగ్రామ్స్, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మేనేజర్. గో టు ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మేనేజర్. సో ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మేనేజర్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో expand website,
రైట్ క్లిక్, న్యూ వెబ్సైట్. ఇక్కడ మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, వెబ్సైట్. వెల్కమ్ టు ద వెబ్సైట్ క్రియేషన్ విజార్డ్. ఇక్కడ వెల్కమ్ టు ద వెబ్సైట్ క్రియేషన్ విజార్డ్ లో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ వెల్కమ్ విజార్డ్ కాబట్టి ఇక్కడ ఇట్ హెల్ప్స్ టు క్రియేట్ ఏ వెబ్సైట్ అని వస్తుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. డిస్క్రిప్షన్, మనం ఏ సైట్ చేయాలనుకుంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుడ్కి సంబంధించిన సైట్ చేయాలనుకుంటున్నాను. ఫుడ్ అనేమి ఇస్తాను. తర్వాత క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు మన సిస్టంలో ఐపీ అడ్రస్ ఏముంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో 192.168.100.1 అనేది నా సిస్టమ్ ఐపీ అడ్రస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, పోర్ట్ నంబర్ 80. బై డిఫాల్ట్ వెబ్సైట్ పోర్ట్ నంబర్ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో వాట్ ఈస్ ద పోర్ట్ నంబర్ ఫర్ ఆర్ హెచ్టిటిపి పోర్ట్ నంబర్. సో అప్పుడు మనం చెప్పాలి 80 అని. ఓకే, అలాగే హోస్ట్ హెడర్ ఏ నేమ్తో మనం బ్రౌజ్ చేయాలి, www. ఏ నేమ్ ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ kfc.com నేను సైట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫుడ్కి సంబంధించిన సైట్ నేను KFC అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో kfc.com ఇచ్చాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు kfc.com ఓపెన్ చేస్తే ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి? ఓకే, సో ఆ పేజ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. క్లిక్ ఆన్ బ్రౌజ్. ఎక్కడుంది మన వెబ్ పేజ్? సి డ్రైవ్లో, ఐనెట్ పబ్లో, www రూట్లో ఉంది. సో ఇక్కడ మన పేజ్ ఉంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు మనకు ఎలాంటి పర్మిషన్ కావాలి? రీడ్ పర్మిషన్ కావాలి, రన్ స్క్రిప్ట్, రైట్ పర్మిషన్, బ్రౌజ్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ ఆర్ బ్రౌజ్, ఎగ్జిక్యూట్ ఆర్ రన్ స్క్రిప్ట్. సో ఏదైనా ఒకటే ఇవ్వాలి. నెక్స్ట్ అండ్ ఫినిష్. ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ అయింది మనకి. ఏ నేమ్తో? kfc.com. kfc.comతో మనకు ఒక వెబ్సైట్ క్రియేట్ అయింది. అయితే హియర్ ఎక్స్పాండ్ ఫుడ్ అండ్ గో టు ఫుడ్ ప్రాపర్టీస్, అంటే గో టు వెబ్సైట్ ప్రాపర్టీస్. ఓకే, మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేసామో ఆ ఫుడ్ ప్రాపర్టీస్కి మనం వెళ్తాం అనమాట. సో ఇన్ దిస్ ప్రాపర్టీస్ గో టు డాక్యుమెంట్స్లోకి వెళ్ళాలి అండ్ రిమూవ్ ఆల్ డిఫాల్ట్ డాక్యుమెంట్స్. ఓకే, డిఫాల్ట్ డాక్యుమెంట్స్ అన్ని రిమూవ్ చేసేసి యాడ్ వెబ్ డాక్యుమెంట్. మన వెబ్ డాక్యుమెంట్ ఏంటి, మన వెబ్ పేజ్ ఏంటి, లైక్ web.html. మనం ఏదైతే డాక్యుమెంట్ ఇందాక ఐనెట్ పబ్ www రూట్లో సేవ్ చేసుకున్నామో, ఓకే, myworld.com అనేది. సో మై వరల్డ్, వెల్కమ్ టు మై వరల్డ్ అనేది ఏ నేమ్తో సేవ్ చేసాము? web.html. సో కాబట్టి ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అంటే మన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ నేమే ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఇలా ఉంటుంది, మన డాక్యుమెంట్ నేమ్ మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఓకే, అప్లై. ఓకే, ఇక్కడ డైరెక్టరీ బ్రౌజింగ్, సెక్యూరిటీ, డైరెక్టరీ సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లైక్ హోమ్ డైరెక్టరీ ఉంటుంది. హోమ్ డైరెక్టరీ ఇక్కడ మార్చుకోవచ్చు మనం కావాలంటే పాత్, బట్ డిఫాల్ట్ పాత్ అదే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ ఓకే, సో పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు హోస్టింగ్ చేయాలి. ఓకే, హోస్టింగ్ ఎలా చేయాలంటే గో టు సి డ్రైవ్లోకి వెళ్తాం. విండోస్లో సిస్టమ్ 32, సిస్టమ్ 32లో డ్రైవర్స్లో ఈటీసీలో హోస్ట్. ఈ హోస్ట్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తాం.
ఇన్ నోట్ప్యాడ్, హోస్ట్ ఫైల్ ఇన్ నోట్ప్యాడ్లో ఓపెన్ చేస్తాం. సో ఇన్ నోట్ప్యాడ్ go to last line and enter IP address 192.168.100.1 tab. మనం ఏ సైట్ ఇచ్చాం? www.kfc.com. ఇది మనం ఇచ్చిన సైట్. ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసేసేయండి. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఇక్కడ 127.0.0.0 ఉంది కదా, ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఉంది కదా. ఈ లోకల్ హోస్ట్ ప్లేస్లో మీరు ఏ వెబ్సైట్ అయితే ఇస్తారో ఆ సైట్ మీ సిస్టంలో ఓపెన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ ఇచ్చారనుకోండి, మీ సిస్టంలో యూట్యూబ్ ఓపెన్ అవ్వదు. ఇక్కడ ఫేస్బుక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఫేస్బుక్ ఓపెన్ అవ్వదు. ఎందుకని? ఈ 127 అడ్రస్తో మీకు యూట్యూబ్ లేదు కదా, ఈ 127 అడ్రస్తో ఫేస్బుక్ లేదు కదా. సో ఇలా ఇక్కడ హోస్టింగ్ అనేది మనం మార్చేసామంటే మన సిస్టమ్ సెక్యూర్ చేసుకోవచ్చు. అంటే మన సిస్టంలో ఏ సైట్స్ అయితే ఓపెన్ అవ్వకూడదు అనుకుంటామో ఆ సైట్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏ ఐపీ అడ్రస్ ఉందో ఆ ఐపీ అడ్రస్కి ఆ సైట్ మాత్రమే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ ఐపీ అడ్రస్ ఉన్న సైట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎందుకు ఓపెన్ అవ్వదు 127 కంటే? 127తో గూగుల్ ఉండదు, యాహూ ఉండదు, యూట్యూబ్ ఉండదు, కాబట్టి అవి ఓపెన్ అవ్వవు. ఇక్కడ మనం ఇస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ ఐపీ అడ్రస్తో ఈ సైట్ నేమ్ కనెక్ట్ అవ్వమని. మరి కనెక్ట్ అవ్వమని మనం ఎక్కడైనా చెప్పామా? అంటే వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ ఐపీ అడ్రస్, ఈ హోస్ట్ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేసాం, కాబట్టి అవి రెండు లింక్ అవుతాయి, కాబట్టి ఓపెన్ అవుతుంది. ఇది వెబ్ హోస్టింగ్ చేయటం. వెబ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్. నెక్స్ట్ ఇప్పుడు డిఎన్ఎస్లో మెన్షన్ చేయాలి. సో డిఎన్ఎస్, డొమైన్ నేమింగ్ సర్వీస్. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్స్లో గో టు డిఎన్ఎస్. ఈ డిఎన్ఎస్ ఎందుకు మెన్షన్ చేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ నేమ్ ఐపీ అడ్రస్ మనం హోస్టింగ్లో ఇచ్చేసాం కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు kfc.com అనే నేమ్తో మనకు ఓపెన్ అవుతుంది. నేను అలా కాకుండా వేరే ఏదైనా నేమ్తో ఓపెన్ చేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ మనం ఎలియాస్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అదే నేమ్తో ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ గో టు ఫార్వర్డ్ లుకప్ జోన్, google.com నా డొమైన్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే రైట్ క్లిక్, న్యూ హోస్ట్. హోస్ట్లో హోస్ట్ నేమ్ ఏంటి? www.kfc.com ఇస్తాను. ఇచ్చేసి ఐపీ అడ్రస్ మెన్షన్ చేయాలి, 192.168.100.1 ఇలా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి యాడ్ హోస్ట్ అనాలి. యాడ్ హోస్ట్ అంటే ఇక్కడ ఏమవుతుంది? సో kfc.com అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, చలా. ఇప్పుడు నాకు వేరే ఏదైనా నేమ్తో కావాలనుకోండి, అగైన్ రైట్ క్లిక్, న్యూ హోస్ట్, www డొమైన్ నేమ్. సో సారీ, ఎలియాస్ కదా మనం ఇవ్వాలి ఆల్టర్నేట్ నేమ్తో కావాలంటే. సో ఇక్కడ రైట్ క్లిక్, న్యూ ఎలియాస్. ఎలియాస్ నేమ్ ఏంటి? www. దట్స్ ఇట్. ఓకే, సో అప్పుడు ఏ రికార్డ్ ఓపెన్ అవ్వాలి నాకు అంటే, సర్వర్లో ఉన్నటువంటి ఫార్వర్డ్ లుకప్ జోన్లో google.comలో కామ్లో ఉన్నటువంటి రికార్డు. సో కామ్లో ఏ రికార్డు ఉంది మనకి ఇక్కడ? KFC. ఈ KFC రికార్డ్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు? www.google.com టైప్ చేసినా ఓపెన్ అయిపోతుంది. ఓకే, www.kfc.com టైప్ చేసినా నాకు సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం ఇక్కడ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం, ఏ నేమ్తో మనం బ్రౌజ్ చేయాలనేది. సో ఇప్పుడు చూడండి, సైట్ కాన్ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు ఆ సైట్ వర్క్ అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఫస్ట్ నేను ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ అడ్రస్ బార్లో http:// ఇది ప్రోటోకాల్ అనమాట. http ప్రోటోకాల్ ద్వారా, అంటే http పోర్ట్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం. సో ఏ సైట్ కనెక్ట్ అవుతున్నాం? www.kfc.com. సో నెట్వర్క్ కనెక్షన్ లేదు కదా మనకి, నెట్ కనెక్షన్. సో ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ చేస్తాను. సో అగైన్ సైట్ ఓపెన్ చేస్తాను. Don't show this message.
See, http://kfc.com. So www. Enter. Site opening. సో మనం ఇచ్చిన నేమ్తో మన సైట్ ఓపెన్ అయింది. ఇలా మనం కనుక ఇప్పుడు 192.168.100.1 ఇచ్చాం కదా, ఇలా ఏదైనా ఒక పబ్లిక్ ఐపీ కనుక మనం పర్చేస్ చేసుకొని ఇచ్చుకున్నాం అనుకోండి, మన సైట్ ఎక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తామంటే అర్థం ఏంటి, అక్కడ పబ్లిక్ ఐపీ వాళ్ళు కాన్ఫిగర్ చేసుకున్నారు. పబ్లిక్ ఐపీ కాన్ఫిగర్ చేశారు కాబట్టి సో వాళ్ళకి అక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ప్రొసీజర్. ఓకే, సో ఒక సైట్ ఎలా మనం హోస్ట్ చేయాలి, వెబ్సైట్ ఎలా హోస్ట్ చేయాలనేది ఇది ప్రొసీజర్. ఓకే, సి సో google.com ఓపెన్ అవ్వలేదు. ఎందుకని? www.kfc.google.com సో అనే నేమ్తో కూడా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. డిఎన్ఎస్లో రికార్డ్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో కూడా మనం బ్రౌజ్ చేయొచ్చు అనమాట. సో నేను ఓన్లీ www. అనే ఇచ్చాను అనుకోండి, సో ఓపెన్ అవ్వదు. ఎందుకని? సో ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓన్లీ www అనేది రూట్ పాత్. సో అక్కడున్న పేజ్ మాత్రం ఓపెన్ అవ్వాలంటే రూట్ పాత్లో మనం అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి, kfc.com. పేజ్ ఓపెన్. సో ఇది ఒక వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్. వెబ్ సర్వర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలనేది సో ఇక్కడ మనకి ఇందులో వస్తుంది అనమాట. ఓకే, సో వెబ్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎఫ్టిపి చూస్తున్నాము. సో వాట్ ఈజ్ ఎఫ్టిపి అంటే ఇట్స్ ఎ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా యూజ్ ఏంటి అంటే మనం ఒక సిస్టంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ త్రూ ద నెట్వర్క్ ఓర్ ద ఇంటర్నెట్ మనం ఏ లొకేషన్కి అయినా సరే మన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. ఏ లొకేషన్కి అయినా మన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. సో అది డేటా మన ఫోల్డర్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఏవైనా సరే మనం మన డేటాని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా సరే మనం షేర్ చేయొచ్చు. అలా షేర్ చేయడానికి సో ఆ విధంగా షేర్ చేయాలి అంటే మనం యూజ్ చేసేటువంటి కాల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని చూసినట్టయితే, సో ఫస్ట్ థింగ్ మన డేటాని మనం షేర్ చేసి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక సర్వర్లోనే పెట్టుకొని ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ చేయొచ్చు. ఇంకోటి, జనరల్గా డేటా షేర్ చేయాలంటే మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ఇండివిజువల్గా. బట్ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఒక సర్వర్కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది, డేటా మొత్తం ఒక చోట నుంచే ప్రొవైడ్ అవుతుంది కాబట్టి. సో ఈ సర్వీస్ చేయాలి అంటే ఫస్ట్ సర్వీస్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ సర్వీస్ ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గో టు కంట్రోల్ ప్యానల్, add or remove programs, add or remove Windows components. First ఇక్కడ వరకు సేమ్. సో add or remove Windows components లో ఇక్కడ ఏదైతే అప్లికేషన్ సర్వర్ ఉందో క్లిక్ ఆన్ డీటెయిల్స్. ఆల్రెడీ ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది ఇన్స్టాల్ చేసాం, బట్ ఇక్కడ సెలెక్ట్ చేసి గో టు డీటెయిల్స్. హియర్ సెలెక్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఈ చెక్ బాక్స్ టిక్ చేయాలి, file transfer protocol, and click on OK. Okay, then next. So ఇక్కడ ఇలా మనం కాన్ఫిగరేషన్ చేస్తాము ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. చూడండి సర్వీస్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సో మనం ఒక వెబ్సైట్లో ఏదైతే డేటా డౌన్లోడ్ చేస్తున్నామో ఆ డౌన్లోడ్ మొత్తం కూడా బ్యాక్ అండ్ ఎఫ్టిపి సైట్లోనే ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ మనం నెట్లో నుంచి డౌన్లోడ్ చేస్తున్నాము అంటే సో బ్యాక్ అండ్ లింక్ మనం ఫ్రంట్ ఎండ్లో డౌన్లోడ్ అని కనిపిస్తుంది, బట్ బ్యాక్ ఎండ్లో దేనికి కనెక్ట్ అవుతుంది అంటే ఎఫ్టిపి సర్వర్కి కనెక్ట్ అవుతుంది. సో ఎఫ్టిపి సర్వర్కి కనెక్ట్ అయితేనే మనకు డేటా అనేది డౌన్లోడ్ అనేది జరుగుతుంది అనమాట. సో అదర్వైజ్ మనకు ఆ డేటా డౌన్లోడ్ అవ్వదు. సో జనరల్గా వెబ్సైట్ అనేది హెచ్టిటిపి ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడగలం. ఇందాక మనం ఒక ప్రీవియస్ వెబ్ పేజ్ కాన్ఫిగర్ చేసినప్పుడు మనం ఏం చూసాము, అక్కడ వెబ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది, మనం ఏం చేయలేము, ఇక ఆ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయలేము అనమాట, హైపర్ టెక్స్ట్ అది.
సో రీడ్ చేయగలం అంతే. సో బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేయొచ్చు. సో ఇలాంటి పర్మిషన్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో సర్వీస్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత జస్ట్ క్లోజ్ ఆల్ విండోస్. నెక్స్ట్ క్రియేట్ ఎఫ్టిపి సైట్. ఇప్పుడు సెకండ్ స్టెప్ ప్రోగ్రామ్స్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ లో ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మేనేజర్, Internet Information Service Manager, and expand server and FTP site. Ikkada right click and click on new FTP site. New FTP site. See next. Enter description. For example, my FTP. My site ani ledante. My site. Next, same select IP address, but ఇక్కడ పోర్ట్ నంబర్ చేంజ్ అయింది 21. అలాగే హెడర్, హోస్ట్ హెడర్ లేదు ఇక్కడ. మనకి వెబ్ సర్వర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు www. ఓకే, మనం లైక్ kfc.com, google.com, yahoo.com ఇలా ఏదైనా ఒక సైట్ నేమ్ పెట్టుకోవచ్చు. బట్ FTPలో అలా పేరేం పెట్టుకోవడానికి ఆప్షన్ లేదనమాట. డైరెక్ట్గా IP అడ్రస్ తోనే బ్రౌజ్ చేసుకోవాలి. అందుకనే దీన్ని బ్యాక్ అండ్ లింక్ గా ఎక్కువగా యూజ్ చేస్తారు వెబ్సైట్స్ లో. So next, okay, isolation వచ్చి do not isolate. Next, click on browse and select FTP root path. FTP root path ఎక్కడ క్రియేట్ అవుతుంది? సేమ్ inetpub, C drive లో inetpub లో FTP root అనేది వస్తుంది. ఇప్పుడు సర్వీస్ ఇన్స్టాల్ చేసిస్తే మనకి ఇక్కడ FTP root అనే ఆప్షన్ వస్తుంది. సెలెక్ట్ FTP root. ఓకే, నెక్స్ట్ పర్మిషన్స్, రీడ్ పర్మిషన్ అయినా రైట్ పర్మిషన్ కూడా. రైట్ అంటే మన సిస్టంలో కూడా రైట్ చేసుకోవచ్చు. సో రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ పెట్టుకోవాలి డౌన్లోడ్ చేయాలంటే. నెక్స్ట్, ఫినిష్, దట్స్ ఇట్. సో ఇప్పుడు క్లోజ్, ఓపెన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అయిపోయింది, వెబ్ FTP సైట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ FTP:// ఇక ఎక్కడి నుంచైనా సరే ఇచ్చేసి మనం IP అడ్రస్ ఇచ్చేసామనుకోండి. సో మన IP అడ్రస్ ఇచ్చేసి సర్వర్ IP అడ్రస్ ఇచ్చేస్తే పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఎంటీగా ఉంది, ఎందుకని మన FTP రూట్ పాత్ లో ఏమీ సేవ్ చేయలేదు. సో అదే చూడండి, ఇక్కడ నేను C drive లో inetpub లో FTP రూట్ లో ఇక్కడ నేను ఏదైనా ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఫైల్ నేను ఒకటి కాపీ చేసేసి, సో ఇక్కడ అదే ఫైల్ నేను పేస్ట్ చేశాను. లేదా ఒక టెక్స్ట్ ఫైల్, న్యూ టెక్స్ట్ ఫైల్ ఒకటి abc.txt. abc.txt అనేది నేను ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ చేస్తాను. ఓకే, అంటే సైట్ మళ్ళీ బ్రౌజ్ చేస్తాను అనమాట. abc.txt వచ్చేస్తుంది. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి నేను కాపీ టు ఫోల్డర్ అంటే, ఆర్ సేవ్ టార్గెట్, కాపీ టు ఫోల్డర్ అనగానే సో ఆ ఫోల్డర్ మనకి కాపీ అయిపోతుంది. ఓకే, లేదా డైరెక్ట్ ఇక్కడే ఓపెన్ చేసేసుకోవచ్చు మనం. సో అందులో ఏముందో కనిపిస్తుంది అనమాట. ఎంటీ టెక్స్ట్ కాబట్టి ఏమీ లేదు అందులో. ఓకే, సో ఇలా మనం మన టెక్స్ట్ డేటాని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. మన టెక్స్ట్ డేటాని ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, యువర్ కరెంట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ do not allow to download file from this location. సో ఎందుకంటే మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సెట్టింగ్స్ లో డౌన్లోడ్ పర్మిషన్ ఇస్తే కానీ డౌన్లోడ్ అవ్వదు. సో టూల్స్ లో ఇంటర్నెట్ ఆప్షన్స్ లో ఇక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్ లో మనం హై సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ తగ్గించుకోవాలి. మరి తక్కువ ఉంటే సర్వర్కి హార్మ్ఫుల్ అని చెప్తుంది. ఓకే, సో మనం సెక్యూరిటీ కస్టమైజ్ చేసుకొని